హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. పిల్లలకి హాలిడేస్ అవడం వల్ల నాకైతే అస్సలు వీడియోస్ అయితే అస్సలు పెట్టడం అవ్వట్లేదండి. ఇంకా పిల్లలు, ఇంట్లో పని ఇదే సరిపోతుంది. ఇంకా పొద్దున్న నైట్ పడుకునేసరికి లేట్ అయిపోతుంది. ఇంకా మార్నింగ్ లేవడము లేట్ అయిపోతుందండి. ఇంకా పిల్లలకి ఎలాగో స్కూల్ లేదు కదా అని నేను ఒక గంట అయితే ఎక్స్ట్రా అయితే పడుకుంటున్నాను. ఇంకా వాళ్ళు లేచి ఇంకా వెంటనే బ్రష్ అది చేసుకొని ఇంకా స్నానాలు అవి చేయించి ఇంకా టిఫిన్ అవన్నీ అయ్యేసరికి టిఫిన్ తిని ఇంకా మళ్ళీ వాళ్ళకి రెడీ చేసి ఇద్దరు పిల్లల్ని రెడీ చేసి ఇంకా హెడ్ బాత్ ఉందంటే ఇంకా మరీ లేట్ అయిపోతుందండి. ఆ రోజు ఇంకా హెడ్ బాత్ చేయించి వాళ్ళకి కొంచెం ఆయిల్స్ అవి పెట్టి నలుగది పెట్టి ఇంక ఇంట్లో ఉంటున్నారు కదా అని కొంచెం పిల్లలకి అయితే నలుగది కూడా పెడుతున్నాను హెడ్ బాత్ అది చేయించినప్పుడు. ఇంకా వీకెండ్స్ అయితే ఇంకా మరీ బిజీగా అయిపోతుంది. ఇంకా హస్బెండ్ కూడా ఏదో ఒకటి చేయమంటారు కదా. ఇంకా వీకెండ్ అయితే ఇంకా మా ఇంట్లో ఖచ్చితంగా స్వీట్ ఉండాల్సిందే అని చెప్పాను కదా. వైజాగ్లో అయితే పెద్దగా అయితే ఏం షూట్ చేయలేదండి. నేను వైజాగ్ వచ్చేసి కూడా ఒక 1 వీక్ అయితే అవుతుంది. ఇంకా రేపైతే నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి కూడా వెళ్తున్నాను. ఇగోండి ఇదైతే వెన్స్డే వ్లాగ్ అనమాట. ఇంకా చిన్నగా షూట్ చేశాను నేనైతే మిల్క్ మేడ్తోని జామున్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా మనం మిల్క్ మేడ్లోని జామున్ చేసేటప్పుడు ఏంటంటే కొంచెం పాలు వేసుకుంటాం కదా, ఆ పాలకు బదులు నేనైతే మిల్క్ మేడ్ వేసుకున్నాను అనమాట. పర్లేదు, బాగానే వచ్చాయి. అంత మనకైతే మామూలుగా పాలేసి చేసుకుంటే చాలా స్మూత్గా వస్తాయి. ఇదేంటంటే కొంచెం గట్టిగా వచ్చిందనమాట. కొంచెం టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉందన్నమాట. మామూలు జామున్ కన్నా ఇది కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంది. ఇది ఒక టేస్ట్ అనమాట, మనం దాంతో కంపేర్ చేయకూడదు. ఇది కొంచెం వేరేగా బాగానే వచ్చింది. ఇది కూడా ఒక రకంగా మంచి టేస్ట్ అని అనిపించింది నాకైతే. ఇంకా నేను జామున్స్ అన్నీ కూడా హాఫ్ అయితే అయిపోయింది. తర్వాత అయితే నేను చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను. ఇంకా ఆ రోజు అయితే నేనైతే మ్యాగీ చేశాను అనమాట. మీరందరూ మ్యాగీ ఎలా చేస్తారండి? నేను ఇలాగైతే ఇంట్లో ఉన్న వెజిటబుల్స్ అన్నీ వేసి మ్యాగీ అయితే చేస్తాను. మా పిల్లలకి మ్యాగీ అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా అన్న దీంతోనే నేను ఇంకా దోశ పిండి, ఇడ్లీ పిండి అయితే ఏమీ వేయలేదండి. లేదంటే ఎక్కువగా మా ఇంట్లో దోశ, ఇడ్లీనే ఉంటుంది. ఇంకా అందుకే ఇంకైతే మ్యాగీ చేశాను. పిల్లలకి ఎలాగో ఇష్టం కదా అని ఇప్పి అనమాట, మ్యాగీ కాదు, ఇప్పి చేశాను. ఆ రోజు అయితే ఇప్పి నేను ఇలాగా వెజిటబుల్స్ అన్నీ అయితే వేస్ట్ చేశాను అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్కి అయితే దొండకాయ ఫ్రై చేశాను. దొండకాయ కర్రీని దొండకాయ ఫ్రై చేశాను అనమాట. దొండకాయ ఫ్రై మీలో ఎవరైనా ఇలా చేస్తారు? ఇలా పొడుగ్గా ఇలా ముక్కలు కోసి దాంట్లో ఏంటంటే డీప్ ఫ్రై చేసేస్తాము. తర్వాత మనం అందులోని గ్రౌండ్నట్ పొడి వేసుకుంటాం అనమాట. అది మనకి ఇలా ఊరు ఏదైనా వెళ్ళినప్పుడు కూడా వెళ్ళినప్పుడు మనకి యూజ్ అవుతుంది అనమాట. ఒక 4-5 డేస్ అయితే ఈజీగా ఉంటుంది అలాంటి ఫ్రైస్ అయ్యి. మనం అలాగే బెండకాయ కూడా చేసుకోవచ్చు అనమాట. బెండకాయ కూడా డీప్ ఫ్రై చేసేసి అందులోనే మనం గ్రౌండ్నట్ పొడి, కొంచెం కరివేపాకు, తర్వాత కొంచెం కావాలంటే పోపు కూడా వేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి ఇలా అయితే మ్యాగీ అయితే అయిపోయింది. ఇంకా ఈ సెలవులు కాదు కానీ అసలు పిల్లలు పెట్టిన వస్తువు పెట్టిన దగ్గర ఉంచట్లేదండి. ఇల్లంతా సర్దేస్తున్నారు. మొత్తం సామాన్లన్నీ ఒక బాక్స్లో అయితే పెడతానమాట. నేను సామాన్లన్నీ మళ్ళీ ఎత్తమంటే అస్సలు ఎత్తట్లేదండి. అల్లరి బాగా ఎక్కువైపోయింది. శశికి అయితే ఇంకా ఎక్కువైపోయింది. వాళ్ళ డాడీ ఉంటే కొంచెం కంట్రోల్గా ఉంటుంది కానీ లేదంటే ఇంకా చాలా అల్లరి చేస్తుందండి. వైజాగ్ వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ డాడీ రాలేదు కదా, ఇంకా చాలా అల్లరి అయితే చేసేసింది. అన్నీ ఈ కిచిడి పనులన్నీ చేస్తుందండి శశి. దియా అయితే ఇంకా అంత అల్లరి చేయదు కానీ చెప్పిన మాట వింటుంది. కానీ శశి ఇంకా వాళ్ళ డాడీ లేకపోతే చాలా అల్లరి చేస్తుంది అనమాట. ఇంటి నిండా సామాన్లు అయితే మొత్తం వేసేస్తున్నారు. నేను ఒక క్లిప్ కూడా యాడ్ చేశాను చూడండి. అసలు పిల్లలకి సెలవులు ఎందుకు ఇచ్చారా అని అనిపిస్తుందండి ఒక్కొక్కసారి అయితే. ఇంకెక్కడికైనా వెళ్ళినప్పుడు అయితే వాళ్ళ డాడీ వస్తే ఓకే కానీ ఇంకా లేదంటే ఇంకా మరీ అల్లరి చేసేస్తుంది. నేను ఒక్కదాన్నే అయితే దాన్ని అస్సలు హ్యాండిల్ చేయలేకపోతున్నాను. ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నామని చెప్పాను కదండి, అదే ఎలక్షన్స్కి అయితే వెళ్తున్నాం మనం. ఇంకా నెక్స్ట్ వ్లాగ్స్ అయితే మీరు మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో చూస్తారండి. ఇంకా ఏంటంటే తర్వాత మా అత్తయ్య వాళ్ళు కూడా మాతో పాటు వస్తారు. ఇంక తర్వాత నెక్స్ట్ వీకెండ్ అయితే మా చెల్లి వాళ్ళు కూడా వస్తున్నారండి. నెక్స్ట్ వ్లాగ్స్ అన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా నేనైతే రోజు ఇలాగా కొంచెం జీరా వాటర్ అయితే తాగుతున్నానండి మార్నింగ్ టైము.
ఈవినింగ్ టైం తాగుతున్నాను. నాకైతే ఇప్పుడైతే అస్సలు బెల్లీ ఎక్సర్సైజ్లు అయితే అస్సలు చేయడం అయితే అవ్వట్లేదండి ఈ పిల్లలతోని. ఇంకా నేను లేవడం లేట్ అయిపోతుంది, ఇంకా అలా పనులతోనైతే అయిపోతుంది. ఇంకా వీళ్ళకి స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత నేను స్ట్రిక్ట్గా అయితే ఫాలో అవ్వాలనుకుంటున్నాను. ఇంక తర్వాత ఇంకా మా చెల్లి వాళ్ళు వచ్చేది కూడా ఉంది అన్నాను కదా, ఇంకా డైట్ని అయితే కొన్ని రోజులైతే పక్కన పెడదాం అనుకుంటున్నాను. తర్వాత మళ్ళీ ఒక జూన్ నుంచి అయితే స్ట్రిక్ట్గా అయితే ఫాలో అవ్వాలని అనుకుంటున్నాను అనమాట. చూడండి, ఇలా కొంచెం జీరా వాటర్ వేసుకొని అందులో కొంచెం అంటే కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను అనమాట. అంతే. ఇది లేదంటే ఇది ఒక 3 times తాగానంటే లెమన్ గ్రీన్ టీ అయితే ఒక 2 days అలా తాగుతున్నాను అనమాట. ఏం చేస్తున్నావు శశి? ఇది మ్యాగీ తిను. మరి ఆటలాడుతున్నావేంటి? నీకు ఏ టిఫిన్ అంటే బాగా ఇష్టం? మ్యాగీ ఒకటే ఇష్టమా? ఇంకేమి ఇష్టం లేదా? దోశ, పూరి. ఏది ఫస్ట్ ఇష్టం నీకు? అమ్మ చేసే దాంట్లో నీకు ఏది ఫస్ట్ ఇష్టం? మ్యాగీ. ఓకే. సెకండ్ ఇస్ దోశ, థర్డ్ ఇస్ పూరి. మార్నింగ్ లేచి ఏం చేసావు? చదువుకున్నా. ఏం చదివావు? హిందీ. ఓకే. ఈవినింగ్ రోజు ఎక్కడికి వెళ్తున్నావు? ట్యూషన్కి. ఏం నేర్చుకోవడానికి? హిందీ నేర్చుకోవడానికి. ఓకే. నేర్చుకుంటున్నావా బాగా? ఓకే. మా అపార్ట్మెంట్లోనే హిందీ ట్యూషన్కి అయితే పంపిస్తున్నానండి. శశి అయితే కొంచెం వీక్గా ఉందన్నమాట హిందీలోని. నాకు కూడా అంత బాగా రాదు హిందీ అయితే, అది చెప్పడము. ఇంక సరే మా అపార్ట్మెంట్లో చెప్తున్నారు కదా అని ఒక 1.5 hours 2 hours అయితే పంపిస్తున్నాను. నాకు ఆ టైంలో అయితే కొంచెము టైం దొరుకుతుందండి. ఆ టైం కల్లా నేను అన్ని పనులు చేసేసుకొని కొంచెం వీడియో షూటింగ్ అది ఎడిటింగ్ అది చేసుకుంటున్నాను. చూడండి, ఇంటి నిండా సామాన్లు అన్నీ అయితే ఇలా పడేస్తున్నారండి ఇద్దరుని. ఇంకా దియాకైతే అస్సలు నేను చెప్పలేకపోతున్నాను. ఇంకా అంతే కదండి, ఇంకా సెలవులే కదా, ఇంకా సరే అని నేను కూడా ఊరుకుంటున్నాను అనమాట. ఇదేనండి దొండకాయ ఫ్రై, డీప్ ఫ్రై అని చెప్పాను కదా, అందులో కొంచెం కారం వేసుకొని ఉప్పు వేసుకొని నా దగ్గర అయితే ఎప్పుడూ గ్రౌండ్నట్ పొడి అయితే ఉంటుందండి. ఆ గ్రౌండ్నట్ పొడి అయితే వేసేసుకుంటాను అనమాట. ఇది శశి వాళ్ళకి అయితే చాలా ఇష్టం అనమాట. ఇలా మీరు ఊరది వెళ్ళినప్పుడు కానీ ఊరి నుంచి ఇంటికి వచ్చిన వెంటనే కూడా మీకు ఇలాంటి కర్రీస్ అవి చేసుకుంటే కనుక వెంటనే ఉంటుంది అనమాట. అంటే ఇంకా బయట ప్రిఫర్ చేయకుండా ఇంట్లోనే తినాలి అనుకున్న వాళ్ళైతే ఇలాంటివన్నీ కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు. ఇలాగే మనం బెండకాయ ఫ్రై కూడా చేసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో. ఇంకా ఆ రోజు అయితే నేను డైలీ ఏదో ఒక జ్యూస్ అయితే చేస్తున్నాను. ఎక్కువగా అయితే వాటర్మిలన్, లెమన్ జ్యూస్. ఆ రోజు అయితే నేనైతే వాటర్మిలన్ చేశాను అనమాట. ఇంకా డ్రై ఫ్రూట్ జ్యూస్ అయితే ఎక్కువగా ఉంటూనే ఉంటుంది మా ఇంట్లోని. ఇంకా ఆ రోజు అయితే వాటర్మిలన్ జ్యూస్ అయితే చేశాను అనమాట. ఇంకా మా ఇంటి బాల్కనీలోంచి అయితే వ్యూ అయితే ఇలా ఉందండి. ఈవినింగ్ వాళ్ళు ట్యూషన్కి వెళ్ళిపోతున్నారని చెప్పాను కదా, అప్పుడు నాకైతే కొంచెం టైం అయితే దొరుకుతుంది కదా, కాసేపు అయితే ఇలా బాల్కనీలో అయితే కూర్చున్నాను. ఈవినింగ్ కొంచెం చల్లగా బాగా మొబ్బది వేసింది అనమాట. ఎంత హాయిగా అనిపించిందో మనసుకి అయితే. పిల్లలు కూడా లేరు కదా, ప్రశాంతంగా నేను ఒక జీరా వాటర్ అయితే పెట్టేసుకొని తాగాను. మా హస్బెండ్కి అయితే కాఫీ ఇచ్చేసాను. అనుకుంటాం కానీ పిల్లలు లేకపోతే మనకు కూడా ఏమీ తోచదండి. ఇంకా వాళ్ళతో అలా అలవాటు అయిపోతుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Love you all. Bye bye.